ఎఫ్ హబ్ వారి పియాన్ ద ఫ్లీ గచ్చిబౌలిలో డిసెంబర్ 15న రాహుల్ సిప్లిగంచే ఆస్కార్ రేంజ్ లైవ్ కాన్సర్ట్. ఫర్ బుకింగ్ కాంటాక్ట్. ఒకప్పుడు పూట తిండికి గతిలేక అల్లాడి ఉండవచ్చు. అయితే అలాంటి వారిలోనే వందల కోట్లకు అధిపతులైన వారు ఎందరో ఉన్నారు. స్ఫూర్తిదాయకమైన విజయాలను సొంతం చేసుకొని ఓ మోడల్గా మారారు. ఎస్, మోహన్ బాబు సేమ్ టు సేమ్. నటన మీద ఉన్న అభిమానం ఆయన్ని ఆకాశమంత ఎత్తున నిలిపింది. ఆ నటనే ఆయనను వందల కోట్ల ఆస్తులకు అధిపతిని చేసింది. అఫ్కోర్స్ ఆ ఆస్తులే ఇప్పుడు ఆ కుటుంబంలో కాస్తంత అశాంతికి ఆజ్యం పోశాయి. ఇంతకీ మోహన్ బాబు ఎంత సంపాదించాడేంటి? మోహన్ బాబు అటు హీరో పాత్రలు కావచ్చు, ఇటు విలన్ వేషాలు కావచ్చు, అవి ఇవి కాదంటే అద్భుతమైన క్యారెక్టర్ యాక్టింగ్ కావచ్చు, అలవోకగా విభిన్నంగా నటిస్తాడు అన్న పేరు తెచ్చుకున్న ఓ పెద్ద నటుడు. పీటీ మాస్టర్గా చేస్తున్న ఉద్యోగాన్ని పక్కన పెట్టి నటన మీద ఉన్న మక్కువను భుజాన వేసుకొని కట్టుబట్టలతో మద్రాస్ చేరిన మోహన్ బాబు అవకాశాల కోసం ఎక్కని గడపాలేదు, దిగని గడపాలేదు. ఆయనలో టాలెంట్ను దర్శకరత్న దాసరి మాత్రమే గుర్తించగలిగారు. స్వర్గం నరకం చిత్రంలో ఓ పాత్ర పోషణకు అవకాశం ఇచ్చారు. ఆ ఒక్క ఛాన్స్ మోహన్ బాబు అంటే ఏమిటో తెలుగు చలనచిత్ర సీమకు తెలియజేసింది. కొన్ని రకాల పాత్రలకు ఆయనైతేనే మ్యాచ్ అన్న పేరు కొద్ది కాలంలోనే వచ్చేసింది. ఏ వేషం వేసినా అందులో అద్భుతమైన షేడ్స్ను ప్రజెంట్ చేస్తూ సాగిన ఆయన నటన ప్రస్థానం అవార్డులు, రివార్డులతో పాటు ఆస్తులను అంచెలంచెలుగా అందజేసింది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి మహానటులతో నటించే అవకాశాన్ని అలవోకగా అందజేసింది. విలన్ వేషాలతో ముందుకు కదిలినా అటు తర్వాత హీరోగా మారారు. హీరోగా మారినా సరే ఏ రకమైన పాత్ర చేయడానికైనా సిద్ధమయ్యారు. నిజమైన నటుడు అనిపించుకున్నారు. స్వర్గం నరకంతో మొదలు 500 సినిమాలలో నటించారు. మోహన్ బాబు అంటే క్రమశిక్షణకు మరో రూపం అన్న పేరు కూడా సంపాదించుకున్నారు. అటు నటనలో తన సత్తా చూపుతూనే నిర్మాతగా కూడా టాలీవుడ్ ప్రతిష్ట పెంచే సినిమాలు తీశారు. రాజకీయాలలోకి వచ్చారు. రాజ్యసభ సభ్యుడయ్యారు. అయినా సరే నటన మీద తనకున్న మక్కువను మాత్రం కంటిన్యూ చేశారు. ఓవైపు నటుడిగా, మరోవైపు విద్యాసంస్థల అధిపతిగా, వీటితో పాటు వీలైనంతగా స్థలాల మీద పెట్టుబడి పెట్టారు. సంపాదించిన ప్రతి రూపాయిని లెక్కగా వెచ్చిస్తూ ఆస్తులను పెంచుకున్నారు. ఆయనకున్న విలువైన ఆస్తులలో విద్యాసంస్థల ఆస్తులే ఎక్కువన్నది బహిరంగ రహస్యం. వీటితో పాటు హైదరాబాదులో ఇల్లున్నాయి. జలుపల్లిలో ఓ 100 కోట్ల విలువైన ఫామ్ హౌస్ ఉంది. నగరంలో చాలా చోట్ల ఆయన స్థలాలు కొనిపెట్టుకున్నట్టు తెలుస్తుంది. వీటితో పాటు నిర్మాతగా మారిన తర్వాత శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, మంచు ఎంటర్టైన్మెంట్ వంటి నిర్మాణ సంస్థలను స్థాపించారు. సొంత ఊళ్ళు, తనకు తండ్రి వారసత్వంగా వచ్చిన ఇంటిని ఆయన జ్ఞాపకార్థకంగా అలాగే ఉంచారు. అక్కడ ఉన్న వ్యవసాయ భూమిని కూడా ఉంచుకున్నారు. ఇలా అంచెలంచెలుగా ఎదిగిన మోహన్ బాబుకు ఇప్పుడు అటు ఇటుగా ఓ 600 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లుగా ఆయన స్నేహితులు చెబుతున్నారు. సంపాదన సంగతి పక్కన పెడితే 1992లో ఆయన స్థాపించిన శ్రీ విద్యానికేతన్ వేలాది మంది ఇంజనీర్లని, వైద్యుల్ని, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లని తయారు చేసింది. తెలివితేటలు ఉండి ఆర్థికంగా వెనకబడ్డ వందలాది మందికి ఆ విద్యా సంస్థలు ఉచితంగా విద్యను అందిస్తున్నాయి. ఓ ఆర్డినరీ మ్యాన్గా కెరీర్ ప్రారంభించి అద్భుతమైన వ్యవస్థలను ప్రాణం పోసిన మోహన్ బాబు కుటుంబంలో తలెత్తిన సమస్యలు టీ కప్లో తుఫాన్లా సమసిపోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. అయితే న్యూస్ కవరేజ్ కోసం వచ్చిన విలేకరి మీద దాడి చేయడాన్ని మాత్రం అందరూ ఖండిస్తున్నారు.